ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్ చేరి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు, సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. 4453వ దినం దేవుడు మనందరిని కాచి కాపాడినాడు. ఇప్పుడు ఈ దినం ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్నాం. పేతురన్న గారు హైదరాబాద్ నుంచి ప్రారంభ ప్రార్థన చేసి ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాం. వందనాలు పేతురన్న. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేయనన్నా. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి నూతన దినం చూసే కృప అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి స్తుతిస్తుంటున్నాం. సజీవులుగా మేలుకొల్పారు. ఉదయకాలం పెందలు కడలేసి జూమ్ ద్వారా మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడే దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ తర్వాత నా ప్రభా ఆంధ్రరాజు గారు తమిళంలో వాక్యము బోధిస్తుంటుండగా తెలుగు ట్రాన్స్లేషన్ నెహమ్యాను మీరు సిద్ధపరచుకొని ఇరువురు దాసులను మీరు మా మధ్యలో నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. వారు అందిస్తున్న మాటలను మేము ఆలకించి వాటి ప్రకారంగా జీవించటానికి మీ పరిశుద్ధాత్మని ఆధీనములో మమ్మల్ని పురుకొల్పండి, సిద్ధపరచండి. మీ రాకడ కొరకు మమ్మల్ని సరిచేయండి. విశ్వాసికి దిద్దుబాటుకరమైన మాటలు, పాపికి రక్షణకరమైన మాటలు మీ నామంలో మాకు అనుకరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. జూమ్ కార్యక్రమాన్ని ఈ ఆరంభం నుంచి 6 గంటల వరకు జరిగే ఆ యొక్క సమయాన్ని అంతటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చక్కగా నా ప్రభా ఎటువంటి అభ్యంతరాలు కలగకుండా అందరికీ స్పష్టంగా మీ మాటలు వినిపించటానికి కృప చూపమని సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన పేతురన్నకు వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన లేదు లేడు, మరేదాస్ లేరు, ఇద్దరు లేరు. చంద్రన్న గారు పాట పాడి దేవుని మయపరుస్తారు. అన్నయ్య అందరికి వందనాలు. వందనాలన్నా. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యమును, నాకు నేను చెందను. నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. లోకాంధకారములో నన్ను జుట్టినా, లోకాశలు నన్ను ఆవరించిన, లోకాంధకారములో నన్ను జుట్టిన, లోకాశలు నన్ను ఆవరించిన, లోతైన నా బ్రతుకును లేవానెత్తేను, లోతైన నా బ్రతుకును లేవానెత్తేను, నీతి మార్గములో నన్ను నడిపించేను, నీతి మార్గములో నన్ను నడిపించేను. నా జీవమా నీకు దిగులేలనే, నా ప్రాణమా నీకు భయమేలనే. నా జీవమా నీకు దిగులేలనే,
నా ప్రాణమా నీకు భయమేలనే. నా వారు నన్ను వెలివేసిన నా కాపరి నాయన స్వాస్థ్యమును నాకు నేను చందను. నా జీవమా నీకు దిగులేలనే. నా ప్రాణమా నీకు భయమేలనే. నా జీవమా నీకు దిగులేలనే. నా ప్రాణమా నీకు భయమేలనే. అయ్యా, అందరికి వందనాలు. వందనాలు చందనన్న. చక్కని పాట పాడి దేవుణ్ణి మయపరిచిన చందనన్న గారికి వందనాలన్నా. వందనాలు అయ్యా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం ఇప్పుడు. మన మధ్యన తమిళనాడు మన్మధురాయ్ నుండి నాగేంద్రన్న గారు తమిళ్లో వాక్యం అందిస్తుండగా ట్రాన్స్లేషన్ బ్రదర్ దేవుని సేవకులు నేమి అన్న గారు చెన్నై నుండి ట్రాన్స్లేషన్ చేస్తారు. వారిద్దరికి కూడా ఈ సమయాన్ని అందిస్తున్నాను. అన్నా నాగేంద్రరాజు అన్న వందనాలన్నా. వణకం అన్నా. నేమి అన్న వందనాలు. ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన బండి లూకన్న గారు. వాక్యం కొరకు ప్రార్థన బండి లూకన్న గారు ప్రార్థిస్తారు. అందరికి వందనాలన్నా. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా అందరి ప్రాణనాథుడు, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో నీ ప్రియ బిడ్డలమైన మేము ప్రభువా ఈ కూడికలో చేరుకొని నేను స్తుతించి నీ పాటలు పాడి మహిమపరిచున్నాం ప్రభా. ఇప్పుడు నీ వాక్యము వినబోచుండగా నీ ప్రియ కుమారుడు నాగేంద్ర రాజనన్న గారిని నీవు ప్రభా బలపరిచి దాని తమిళ్లో ఆయన వాక్యం చెప్తుండగా దాని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రియ కుమారుడు నెహెమీ అన్న గారిని వీరిద్దరిని నీవు బలపరిచి ప్రభువా మాకు కావలసిన వాక్యం అందిస్తుండగా మాకు వినగలిగే చెవులు, గ్రహించే మనసు ఒదగించి చక్కగా మేమందరం ప్రభా ఈ వాక్యం విని దాన్ని మా హృదయమైన పలక మీద రాసుకొని నిశ్చిత ప్రకారం బదులు కావాల్సిన ఈవులు దయచేయమని, మరి ఈ యొక్క జూమ్ యాప్ ఈరోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్న ప్రియ కుమారుడు శేఖరణ గారిని, అదేలాగున ప్రభువా దీని యాజమానుడైన నీ ప్రియకుమారుడు బర్నబాస్ అన్న గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంకా రావాల్సిన వారు త్వరలో వచ్చి చక్కగా నీ సందేశం వినలాగున నీ కృపాహస్తం చాచి నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన బండి లూకన్న గారికి వందనాలన్నా. పేతురన్న వందనాలు. ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము, జుంటు తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము. పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. పాపిగా నీ ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము. మేలిమి బంగారు కన్న కోరదగిన నామము, మహిలో నా మహిమలెన్నో చేసి చూపిన నామము. మేలిమి బంగారు కన్న కోరదగిన నామము,
మహిలోన మహిమలెన్నో చేసి చూపిన నామము, మృత్యువునే జయించిన మహిమాన్విత నామము, మృత్యువునే జయించిన మహిమాన్విత నామము, మరణ భయము తొలగించును మన యేసు నామము, మరణ భయము తొలగించును మన యేసు నామము, ఎంతో మధురము యేసు నామము, జుంటు తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము. వందనాలన్న పేతురన్న, వందనాలు. వందనాలు అన్న వచ్చాడు. వచ్చాడన్న. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇప్పుడు మన మధ్యన తమిళనాడు మన్మధురాయి నుండి దేవుని సేవకులు నాగేంద్ర రాజన్న గారు తమిళ వాక్యం అందిస్తుండగా, నేమి అన్న గారు చెన్నై నుండి దేవుని సేవకులు తెలుగులో అనువాదం చేస్తారు. వారిద్దరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారిద్దరికి కూడా ఇస్తున్నాను. వందనాలు అన్న నాగేంద్ర రాజన్న. వందనాలు నేమి అన్న. అన్న వందనాలు అన్న. శేఖర్ అన్న. సమయాన్ని తీసుకుని అన్న. ఓకే ఓకే. వణకం నాగేంద్ర రాజన్న. వణక్కం వణక్కం. స్టార్ట్ పడన్నా. பிரதர் ஸ்தோத்திரம் பிரதர். பிரதர் ஸ்தோத்திரம். நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கும் நல்லா இருக்கும். நான் பேசலாமா? ஓகே ஸ்டார்ட் பண்ணுங்க பிரதர். ஓகே ஓகே. தேங்க்யூ பிரதர். దేవుడి నామం మహిమపడుగాక. దేవుని యొక్క నామం మహిమపరచబడుగాక. இன்றைக்கு கூட உங்களோடு கூட தேவ சமூகத்திலே நான் காணப்பட இறைவன் எனக்கும் உதவி செய்தார். நன்றி சொல்லுகிறேன். ఈ రోజు ఉదయకాలం మిమ్మల్ని అందరూ చూసినకు దేవుడు నాకు కూడా సహాయం చేశాడు. నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ஓகே. ஒரு எனக்காக ஜெபம் செய்து கொள்ளுங்க. నా కొరకు ప్రార్థన చేయండి. ஆண்டுடைய கிருபையினால் தெய்வ சமூகத்திலே நான் எப்போதும் பிரகாசிக்க வேண்டும் என்று. దేవుని సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఇప్పుడు ప్రకాశంగానే ఉన్నాడు. ప్రకాశించినట్లుగా. ரொம்ப சந்தோஷம். இன்றைக்கு நாம் முந்தைய சமயத்தில் பார்த்த அதே வசனத்திலிருந்து அடுத்து இன்னும் ஒரு சில கருத்துக்களை நாம் பார்க்கலாம். ముందు మనం చూసుకున్న అదే భాగం నుండి ఇంక కొన్ని సంగతులు మనం ఈరోజు చూసుకుందాము. ఓకే. ఆమోసిన్ పుస్తకం 9వ అధ్యాయం వాక్యం 12వ వచనంకి நாம் வருவோம். ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలోనికి మనం వస్తాము. ఓకే. వాసిக்கலாம். బ్రదర్ వాసిக்கலாம். చదువుదాము. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. 13 బ్రదర్. ఆమోస్ 9:12 தான బ్రదర్ వాస్తீங்க? ஆமா ஆமா பிரதர். ரைட். ஓகே ஓகே. அங்கே நான் விழுந்து போன தாவீதின் கூடாரம் వాసిக்கிறோம்ல? పడిపోయిన దావీదు యొక్క 11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటను బాగు చేసి ఏదోము శ్రేష్టమును నా నామం ధరించి అన్ని జనులందరినీ నా జనులతో స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగ జరిగించును యెహోవా వాక్కు ఇదే. ఓకే ఓకే. దేవునికి మహిమ ఉండాగట్టు. దేవునికి మహిమ நமக்கு ఆశీర్వాదం கொடுப்பாரா. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మనకు అనుగ్రహించును గాక. இப்போ தாவீது விழுந்து போன தாவீதின் கூடாரம் என்றால் என்ன? పడిపోయిన దావీదు గుడారము అంటే ఏమిటి? இப்போ அது அர்த்தத்தை போன முறை இதை குறித்த விளக்கத்தை ஒரு சில பிசிக்கலாக சில விஷயங்களை நான் உங்களுக்கு கூறினேன். వీటిని గురించి పోయినసారి మనము ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని సంగతులను మీకు నేను తెలియపరిచాను. இதை குறித்த விளக்கத்தை 2 சாமுவேல் 6వ అధ్యాయం 17వ వాక్యத்திலே நான் வாசிக்க முடியும். దీని గురించిన వివరణ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము
12వ వచనంలో దాని గురించిన సంగతులు మనము చూడగలము. அதே போல 7ஆம் அதிகாரத்திலையும் நம்ம அதை வாசிக்க முடியும். అలాగనే 7వ అధ్యాయంలో కూడా మనం ఆ సంగతులు చూడగలము. இன்னும் கூடுதலாக 1 நாளாகமும் 17ஆம் அதிகாரத்துல நாம் இதே விஷயத்தை நாம் பார்க்க முடியும். ఇంకా అధికంగా చూడాలంటే మొదటి దినవృత్తాంత గ్రంథము 11 అధ్యాయంలో ఈ సంగతులు మనం చూడగలం. இப்போ இங்கே நான் பார்க்கும்போது நான் போன முறை பார்த்த ஒரே ஒரு கருத்தை கொஞ்சம் ஞாபகப்படுத்தி நான் அடுத்த ஸ்டெப் போகிறேன். పోయినసారి మనం ధ్యానం చేసినప్పుడు జరిగిన సంగతులు కొన్నిటిని మాత్రం జ్ఞాపకం చేసి నేను మరొక మెట్టులోనికి వెళ్ళాలని ఆశిస్తుంటున్నాను. தாவீதின் காலத்தில் தேவனுடைய பெட்டியானது அதற்கு முன்னே தாவீது காலத்துக்கு முன்னே சாமுவேலின் காலத்திலேயும் சரி அல்லது சவுலின் காலத்திலேயும் சரி நியாயாதிபதிகள் காலத்திலேயும் சரி பெட்டியானது ஒரு இடத்தில் இல்லாமல் இங்கும் அங்குமாக அழிந்து கொண்டிருந்ததை நாம் பார்க்க முடியும். గడిచినసారి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారము లేక మందసం అనేది న్యాయాధిపతుల కాలంలో గాని సౌలు అలాగే దావీదు కాలంలో ఒక స్థలంలో లేకుండా ఆయా స్థలములకు మార్చబడినట్లుగా మనం చూసాము. இப்போ சவுல் காலத்துல ஏறக்குறைய 20 ஆண்டுகள் அந்த பெட்டியானது வெளியிலேயே தான், அதாவது இஸ்ரவேல் தேசத்தை விட்டு வெளியே இருந்ததாக நாம் வாசிக்க முடியும். ఇంచుమించుగా మందసము 20 సంవత్సరాలు సౌలు రాజు పరిపాలనలో ఆ కాలంలో దేవుని యొక్క పట్టణము కాకుండా బయటనే అది ఉన్నట్లుగా మనము చదవగలము. సో இப்போ தாவீது సమస్త ఇశ్రాయేలుக்கும் அரசாட்சிக்கு வருகிறார். ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క సామ్రాజ్యపతిగా వస్తూ ఉంటున్నాడు. இப்போ அவனுடைய ஆட்சி காலம் ஏறக்குறைய நீங்க பாத்தீங்க அப்படின்னு கேட்டா ஒரு 40 ஆண்டு காலம். దావీదు యొక్క పరిపాలన 40 సంవత్సరాలను మనం చూస్తుంటాం ఇంచుమించుగా. முதல் 7 ஆண்டும் எப்ரோனிலே அவன் ஆட்சி செய்கிறான். మొదటి 7 సంవత్సరంలో హెబ్రోనులో పాలిస్తుంటున్నాడు. அடுத்து 33 ஆண்டுகள் எருசலேமை மையமாக வைத்து ஆட்சி செய்கிறான். ఆ తర్వాత 33వ సంవత్సరంలో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పాలిస్తూ ఉంటున్నాడు. எருசலேம் அப்படின்னு சொல்லக்கூடியது எது என்று கேட்டால் அந்த எப்ரோனுக்கு மேலே இருக்கிறதான ஒரு மலை பட்டணம். ఆ యెరూషలేము ఏదని చూసినట్లయితే హెబ్రోనుకు పై భాగంలో ఉంటున్న ఒక కొండ ప్రదేశము. இப்போ அந்த மலை பட்டணத்துல எபூசியர்கள் வாழ்கிறார்கள். ఇప్పుడు ఆ కొండ ప్రాంతంలో యెబూసీలు వారు నివసిస్తుంటున్నారు. இப்போ அந்த மலை பட்டணத்தை தாவீது ஒருவனாக தனிப்பட்ட முறையில் ஒரு சிலரோடு சேர்ந்து அந்த எபூசியர் பட்டணத்தை அவன் பிடிக்கிறான். కాబట్టి దావీదు ఒంటరిగా కొంతమందిని తన వెంట పెట్టుకొని వెళ్ళి ఆ యొక్క పట్టణమును స్వాధీనపరుచుకుంటున్నాడు. இப்போ இந்த பட்டணம், இந்த எபூசிய பட்டணமானது தாவீதுக்கென்று சொந்த நிலம், சொந்த இடமாக அது அது கிடைக்கிறது உனக்கு. కాబట్టి ఇప్పుడు దావీదుకు ఆ స్థలము తన సొంత స్థలముగా ఇప్పుడు అది మార్చబడి ఉంటున్నది. தனி ஒரு வீரனுடைய ஒரு பட்டணமாக அது இவனுக்கென்று ஒரு சொத்தாய் கிடைக்கிறது. ఇప్పుడు ఒంటరి లేక వ్యక్తిగతంగా తన ఆస్తిగా ఆ పట్టణము తనకు లభించుంటున్నది. அதுக்குத்தான் இதற்கு தாவீது மலை என்றும் இதற்கு பெயர் உண்டு. కాబట్టి దీనికి దావీదు యొక్క పర్వతము లేక కొండ అని పేరుంటున్నది. தாவீதின் பட்டணம் என்றும் இதற்கு பெயர் உண்டு. అలాగనే దావీదు పట్టణం అని కూడా పేరుంటున్నది. ఎందుకంటే இவர் சொந்தமா சம்பாதித்த இடம் அந்த எருசலேம். ఎందుకంటే తను సొంతముగా సంపాదించుకున్న స్థలము యెరూషలేము. இப்போ தாவீது என்ன செய்கிறான், தன்னுடைய ராஜ்யபாரத்தை அவன் அந்த எப்ரோனிலிருந்து அங்க எபூசியர்கள் வாழ்ந்த அந்த மோரியா மலைக்கு அல்லது எருசலேம் பட்டணத்துக்கு கொண்டு போகிறான். కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నంటే హెబ్రోన్లో నుండి తను సొంతముగా సంపాదించుకున్న ఆ యొక్క యెరూషలేము పట్టణముకు తన పరిపాలన మార్చుకుంటున్నాడు. இவன் அங்க பாருங்க, அங்க போயிட்டு இவனுக்கு ஒரு கேதுரு மரக்கல்லால் ஒரு நல்ல சூப்பரான ஒரு மாளிகையை அவன் அங்கே செய்கிறான். కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కేదారు మానుల ద్వారా అక్కడ ఒక మంచి భవనమును ఆ యొక్క ఇంటిని కట్టుకుంటున్నాడు. இந்த கேதுரு கட்டைகளால் செய்யப்பட்ட இந்த மாளிகை பிரமிக்கத்தக்க ஒரு மாளிகை தான், பிரம்மாண்டமான ஒரு மாளிகை.
ఈ కేదారు ప్రాణులతో కట్టబడిన ఆ ఇల్లు చాలా ఆశ్చర్యం లేక భ్రమించదగ్గగిన ఒక ఇల్లుగా మనం చూస్తుంటున్నాము. இந்த இந்த கட்டடமானது அவன் கட்டப்பட்ட இடம் வந்து அந்த மலையின் உச்சியிலே கட்டுகிறான். కాబట్టి దావీదు తన ఇల్లును ఆ యొక్క కొండ శిఖరమున తన ఇల్లును నిర్మించుకున్నాడు. அந்த தாவீது அந்த அந்த மலையின் உச்சி என்று சொல்லுவதுதான் சியோன் என்றதான எபிரேய பதம். కాబట్టి ఆ శిఖరము యొక్క ఆ యొక్క కొండ యొక్క శిఖరాన్ని ఆ యొక్క సియోను అని పేరు పెట్టబడి ఉంటున్నది. சியோன் என்று சொன்னால் மலையின் உச்சி என்று வந்து பீக் ஆஃப் த மவுண்டைன் என்று அர்த்தமாகும். ఆ యొక్క సియోను అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే కొండ లేక పర్వతం యొక్క శిఖరము అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. சியோன் என்பது எங்கேயோ அது பரலோகமோ அல்லது வேறொரு இடமோ என்பது அல்ல. சியோன் என்றதான பதம் ஒரு மலையின் உச்சி என்பதாகும். సియోన్ అంటే ఏదో పరలోకము అది అని కాదు, కానీ సియోన్ అంటే పర్వతము యొక్క శిఖరము అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. மலை முகடு என்று சொல்லலாம். లేక కొండ శిఖరము పైన అని చెప్పగలము. இப்போ அங்கே ராஜா அரண்மனை கட்டி ராஜ்யத்தை அவர் வந்து ஆளுகை செய்கிறார். కాబట్టి రాజు ఆ యొక్క పర్వతం మీద కట్టి అక్కడ పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ஆகையினால்தான் மகாராஜாவின் நகரம் என்று அந்த பட்டணத்தை குறித்து அழைக்கப்படுகிறது. కాబట్టి మహారాజు యొక్క పట్టణము అని చెప్పి ఆ పట్టణాన్ని పిలువబడుతూ ఉంటున్నది. என்கேட்டால் அங்கே சிங்காசனம் அந்த மலை முகட்டிலே சியோனிலே இருக்கிறது. ఎందుకనగా ఆ యొక్క సియోనులో ఆ శిఖరము పైన దావీదు యొక్క సింహాసనం ఉంటున్నది. இப்ப அடுத்த ஒரு விஷயத்தை கவனிக்க வேண்டும். తర్వాత మరొక సంగతిని మనం గమనించాలి. இப்போ தாவீது அங்கே எருசலேமுக்கு வந்த பிற்பாடு அந்த எருசலேம் தான் அன்றைக்கு இருந்த ஆபிரகாம் காலத்தில் இருந்த மோரியா என்ற மலை. కాబట్టి ఆ యెరూషలేము అనగా ఆ కాలంలో అబ్రహాము కాలంలో ఉంటున్న మోరియా పర్వతము. இப்போ அந்த மோரியா தான் அங்கே அதற்கு பிறகு எபூசியர்கள் அங்கே வாழ்ந்தார்கள். ఆ మోరియాలోనే అప్పుడు యెబూసీయులు అక్కడ నివసించారు. இப்போ அந்த இடத்துல தாவீது அரண்மனை கட்டி ராஜ்யத்தை ஸ்தாபிக்கிறார். ఆ స్థలంలో దావీదు తన అంతఃపురమును కట్టుకొని అక్కడ తన రాజ్య పరిపాలన ప్రారంభించాడు. இப்போ தேவனுடைய பெட்டியை ஏதேம் ஓபேத் வீட்டில் இருந்து அவன் கொண்டு வருகிறான். ఇప్పుడు దేవుని యొక్క మందస్సము ఎదేదోము యొక్క ఇంటిలో నుండి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. இப்போ தேவனுடைய பெட்டியானது அதை வந்து யாரும் சாதாரண மனிதர்கள் அதை தொடவோ அதை டீல் பண்ணவோ முடியாது. సహజంగా మానవులు ఎవరు కూడా దాన్ని ముట్టుకునో అది తీసుకుని వచ్చుకునో వీలు పడదు. இப்போ அந்த பெட்டியை அவன் முறைப்படி அவன் கொண்டு வர ஃபர்ஸ்ட் நாள் கொண்டு வருகிறான். அது வந்து ஊசா அந்த சமயத்துல இறந்து போகிறான். కాబట్టి మొదటిసారి ఆ మందసాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు దావీదు. అక్కడ ఉజ్జా మరణం అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాము. அதற்கடுத்து ஒரு 3 மாதம் கழித்து அந்த பெட்டியை மீண்டும் முறைப்படி எப்படி லேவியர்கள் அந்த பெட்டியை தூக்கினார்களோ, யார் அந்த பெட்டியை பிடிக்க வேண்டும், யார் எந்த கோத்திரத்தார் முன் செல்ல வேண்டும் பின் செல்ல வேண்டும், அதுக்கான முறை எப்படி என்பதை தெளிவுபடுத்தி அதன் அடிப்படையிலே பெட்டியை எருசலேமுக்கு கொண்டு வருகிறார்கள். తదుపరి 3 నెలల తర్వాత ఆ యొక్క క్రమము ఆ యొక్క పద్ధతి ఏమిటని తెలుసుకొని ఆ క్రమ పద్ధతిలో దావీదు లేవీయులకు ఏమేమి అప్పగించాలో అలాగ చేసి ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. இப்போ பிரியமான இது நமக்கு ஒரு பாடமாகத்தான் இருக்கிறது. ప్రియులారా, ఇది ఒక మనకు పాఠమై ఉంటున్నది. இப்போ நம்முடைய அந்த தேவனுடைய பேட்டர்ன் ஒரு நாளும் மாறக்கூடாது. ఏమిటనగా దేవుని యొక్క క్రమము యొక్క ప్యాటర్న్ ఎన్నడూ మారిపోకూడదు. இப்போ தேவன் நமக்காக வைத்த டாக்டரினல் பேட்டர்ன்ஸ் மாறும் பொழுதுதான் சபை பல சின்னாபின்னமாய் பிரிகிறது, போதனை பல நிலையில பிரிகிறது. பல சபைகள் இன்னைக்கு காணப்படுவதற்கு காரணமே இந்த பேட்டர்ன் மாறினாலே தான். కాబట్టి ప్యాటర్న్ లేక సిద్ధాంతాన్ని మార్చడం బట్టి పలు స్థలాల్లో అనేక సంఘాలు విడిపోవటము, సంఘాలు విభిన్నమవటము, కొన్ని స్థలాల్లో సంఘాలే లేకుండా పోవటం కారణము ఆ యొక్క పద్ధతిని, క్రమాన్ని, సిద్ధాంతాన్ని వారు సరిగా పాటించకపోవటం బట్టి. ஓகே, எனவே இந்த பெட்டியை இப்பொழுது முறைப்படி லேவியர்களுடைய உதவியோடு கூட அவன் எருசலேமுக்கு அவன் அந்த மேலே மலை முகடுக்கு சியோன் என்ற ஏரியாவுக்கு கொண்டு வருகிறான்.
కాబట్టి ఆ యొక్క దావీదు లేవీయుల యొక్క వారి సహాయంతో ఆ యొక్క మందసమును ఆ యొక్క సీయోను శిఖరమునకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. இப்போ நம்ம பிசிக்கலா ஒரு விஷயத்தை கண்டுபிடிக்க நம்ம கவனிக்க வேண்டும். ఇక్కడ ఒక బాహ్యమైన సంగతిని మనము కనిపెట్టాలి, తెలుసుకోవాలి. இப்போ அந்த மலை முகடிலே, அதாவது அந்த சீயோன் ஏரியாவிலே இந்த பெட்டியை வைத்து மேலே ஒரு பந்தல் போடுகிறான். కాబట్టి సియోను శిఖరము పైన ఈ మందసమును పెట్టి అక్కడ ఒక పందిరి వేస్తూ ఉంటున్నాడు. இப்போ அங்க போட்டுக்கிற டென்ட் அதுக்கு பேரு தான் தாவீதின் கூடாரம் என்று அழைக்கப்படுகிறது. కాబట్టి ఆడవేయబడిన ఆ గుడారానికి పేరే దావీదు గుడారము అని పిలువబడుతూ ఉంటున్నది. ஓகே, இந்த கூடாரத்தை நாம் கொஞ்சம் புரிய வேண்டும். ఈ గుడారము ఏమిటో మనకు అర్థం కావాలి. இந்த கூடாரம் என்று சொல்லும்போது நாம் நினைக்கிறோம் நாம் போடுகிற கூரை போல இருப்பதில்லை. ప్రియులారా, గుడారము అంటే మనం వేసే ఆ పందిరి అలాంటిది కాదు. இதற்கு பேர் அங்க எபிரேய பதத்திலே சுக்கோ என்று சொல்லப்படுகிறது. దీనికి పేరు ఎబ్రీ భాషలో సుక్కో అని చెప్పడుచు ఉంటున్నది. அப்படி சுக்கோ என்று சொன்னால் என்ன என்று கேட்டால் சாதாரண பந்தல். సుక్కో అంటే అర్థం ఏంటంటే సహజంగా సామాన్యమైన ఒక పందిరి. அந்த பந்தல் என்று சொல்லும்போது 4 பக்கமும் ஒரு கம்பை நிப்பாட்டி மேலே நம்ம உடுத்தக்கூடிய ஒரு வேஷ்டி அல்லது ஒரு சேலையை விரித்து மேலே இருப்பது, அல்லது சாதாரண கிடுகிலே தென்னங்கிடுகிலே செய்த அந்த மட்டையை போடுவது, இதுதான் இதுக்கு பேரு தான் அந்த சுக்கோ என்று சொல்லுவது. సుక్కో అంటే సహజముగా 4 వైపులు 4 గుజ్జలు పెట్టి ఆ యొక్క బట్టలతో అలాగూ లేకుంటే ఆకులతో సహజంగా చేయబడదాన్నే సుక్కో లేక పందిరి అని పిలువబడుతూ ఉంటున్నది. இப்போ இது போலதான பந்தல் இந்த சுக்கோ செய்துதான் சுக்கோத் பண்டிகை, கூடார பண்டிகை கூட அவர்கள் கொண்டாடுகிறார்கள். కాబట్టి దీన్ని బట్టి వారు సుక్కోతు అనబడిన గుడారాల పండుగను కూడా వారు అనుసరిస్తూ ఉంటున్నారు. இப்போ இதே பண்டிகை கூடாரத்தை தான் யோனாவின் காலத்திலே இந்த கூடாரத்தை பார்க்க முடியும். ఈ యొక్క గుడారాలని మనము యోనా కాలంలో కూడా మనం చూడగలము. இப்ப யோனாவை குறித்து யோனா நினைவே அழிய வேண்டும் என்று சொல்லி யோனா ஒரு மலை மேல் ஏறி ஒரு டென்ட்டை அவனுக்கு சுக்க போடுவான். కాబట్టి యోనా కూడా అక్కడ నినివే నాశనం అవ్వాలని చెప్పి దాన్ని ఎదురు చూస్తూ అక్కడ ఒక పందిరి వేసుకుంటున్నాడు. இப்போ அந்த அந்த கூடாரத்துக்குள்ளே அவன் இருக்கும்போது வெயில் அவன் தலையை மேலே வருவது என்று சொல்லி தேவன் ஒரு ஆமணக்கு செடியை வளர்த்து விடுவார். కాబట్టి ఆ యొక్క అక్కడ ఉంటున్నప్పుడు యోనా పైన ఎండ పడుతూ ఉంటుంది చెప్పి అక్కడ ఒక సొర చెట్టు వేసి నీడను రప్పిస్తూ ఉంటున్నాడు. இப்ப நம்ம சிந்திக்க வேண்டும், கூடாரத்துக்குள்ளே அவன் இருக்கிறவனுக்கு வெயில் எப்படி பட முடியும்? பிறகு ஏன் அந்த ஆமணக்கு செடி வளர வேண்டும்? మనం ఆలోచించాలి, ఆ గుడారములో ఉన్న వాడికి ఎలాగూ ఎండ పైన పడుతుంది, ఎందుకు అక్కడ ఒక చెట్టును వేసి నీడను రప్పించాలి, అది మనం ఆలోచించాలి. இப்போ ஏன்னு கேட்டால் அந்த கூடாரத்துக்குள்ள இருந்தாலும் வெயில் வரக்கூடிய அளவுக்கு தான் அந்த பந்தல் இருக்கும். మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ అక్కడ గుడారం ఉన్నప్పటికీ కూడా ఎండ లోపలకు పడేటట్లుగానే ఆ పందిర్లు ఉంటున్నవి అని. இப்போ ஆபிரகாம் அதே கூடாரத்தில் அவன் இருக்கும்போது தான் 3 தேவதூதர்கள் ஆபிரகாமை கூட சந்தித்தார்கள். అలాగనే అబ్రహాము అలా గుడారములో ఉంటున్నప్పుడే 3 మనుషులు లేక 3 దేవదూతలు అబ్రహామును దర్శించారు. இப்போ ஆண்டவர் கேட்டார், அபிரகாமே நீ வானத்தை அண்ணாந்து பார் என்று சொன்னார். అప్పుడు అబ్రహాం అంటున్నాడు, దూతలు అంటున్నా ఆకాశం వైపు చూడమని దేవుడు అంటున్నాడు. அந்த இரவுலே அவன் இந்த கூடாரத்துக்குள் இருந்து வானத்தை பார்க்கிறான். ఆ రాత్రి సమయంలో ఆ గుడారంలో నుండి ఆకాశం వైపు చూస్తూ ఉంటున్నాడు. இப்போ கூடாரத்துக்குள் இருந்து அந்த வானத்தை பார்க்கிறேன்னு சொன்னால் அந்த கூடாரம் மிகவும் இலை தலையினாலே தான் அந்த பரப்பப்பட்ட ஒரு கூடாரம் அது. కాబట్టి గుడారముల నుండి ఆకాశం వైపు అబ్రహాం చూస్తున్నాడంటే ఆ ఆకులతో లేక కనబడేటట్లుగానే ఉంటున్న యొక్క గుడారము అని మనం గమనించగలము. இப்போ அங்கேதான் வானத்து நட்சத்திரத்தை போல உன்னை ஆசீர்வதிப்பேன்னு சொல்லி இந்த கூடாரத்துக்குள் இருந்து அந்த நட்சத்திரங்களை பார்த்து சொல்லும் போது ஆண்டவர் வாக்கு கொடுக்கிறார். కాబట్టి ఆ గుడారముల నుండి ఆకాశం వైపు నక్షత్రాలను చూసి ఆ నక్షత్రాల వలె నేను ఆశీర్వదిస్తానని చెప్పి
దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. இந்த நட்சத்திரத்தை போல ஆசிரியப்ப அந்த வாக்குத்தத்தம் கூடாரத்துக்குள் இருந்து கொடுக்கப்பட்ட அந்த வாக்குத்தத்தம் அதைத்தான் சுக்கோத் பண்டிகையிலையும் நினைவு கூர்ந்து அவர்கள் கொண்டாடுவார்கள். కాబట్టి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానము ఆ యొక్క గుడారం నుండి ఆ యొక్క చూసి పొందిన వాగ్దానమే. కాబట్టి ఇశ్రాయేలు సుక్కోతు పండుగగా దాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. சோ இப்போ இந்த கூடாரம் என்று சொல்லும் போது அதுல வெயில் உள்ளே வரும், மழை பெய்தால் உள்ளே வரும், அப்பேற்பட்ட ஒரு கூடாரம் தான். కాబట్టి అందులో ఎండ పడుతుంది, వర్షం పడ్డ కుటుంబాన్ని చూస్తున్నాము. இப்போ இப்போ இந்த நேரத்துல தான் இப்படிப்பட்ட கூடாரத்திற்கு கீழே தான் தேவ பெட்டியானது அங்கே இருக்கிறது. కాబట్టి ఇలాంటి ఒక స్థితిలోనే ఇలాంటి ఒక సందర్భంగానే అక్కడ దేవుని యొక్క మందసం అక్కడ ఉంటున్నది. இப்போ அந்த நேரத்திலே அவன் மேலே மச்சிலே இருக்கும்போது அந்த பெட்டி மழை பெய்கிறது, அந்த கூடாரத்துக்கு அந்த அந்த பந்தலுக்குள்ளே மழை தண்ணி வந்து அந்த பெட்டியை நனைக்கிறது, சரிவிலே மழை தண்ணி அந்த பெட்டியின் ஊடே அப்படியே அடிச்சுட்டு போகிறது. కాబట్టి దావీదు తన యొక్క ఇంట్లో నుండి చూస్తుండగా వర్షం పడుతూ ఉంటున్నది, ఆ యొక్క మందసం తరుస్తూ ఉంటున్నది. కొన్నిసార్లు ఆ మందసము ఆ నీటిలో అలాగ కుట్టుకునే పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటున్నవి. இது காற்றடித்து அந்த கூடாரம் விழுந்து கிடக்கிறது. అదే సమయంలో గాలి వీచినప్పుడు గుడారం పడిపోయిన స్థితి కూడా కనబడుతూ ఉంటున్నది. இப்போ அவன் மச்சில் மேலே இருந்து அந்த இதை பார்க்கின்றான். அப்பதான் எனக்கு மனசு பாரமா இருக்கு, கூடாரம் விழுந்து கிடக்கிறது, தேவ பெட்டி மலையிலே நனைகிறது என்று அவன் நினைத்து அவன் கீழே இறங்கி அவன் மனசுல நினைக்கிறான், ரொம்ப பாரப்பட்டு அழுகிறான். కాబట్టి మంచం మీద నుండి అది చూస్తుంటున్నాడు, వర్షం పడుతూ ఉంటున్నది, గుడారం పడిపోతుంటున్నది, దేవుని మందస్సము అక్కడ పుట్టుకుడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు తన మంచం మీద నుండి దిగి ఒక నిర్ణయం చేసుకుంటున్నాడు. இப்போ இந்த கூடாரம் விழுந்து கிடக்கிறதை பார்த்து சொல்லுகிறான், நான் இனி இந்த மச்சு போகப்பட்ட வீட்டிலே வாசம் செய்வது இல்லை, இதுக்கு ஒரு ஆலயத்தை கட்டுவேன் என்று அவன் தீர்மானம் செய்கிறான். కానీ అప్పుడు దావీదుతో ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, నేను దేవునికి ఒక మందిరం కట్టేంత వరకు మరలా నేను యొక్క మంచమును ఎక్కను అని చెప్పి. ஓகே, இப்போ இந்த விழுந்து போன இவன் தாவீது செய்த இந்த கூடாரமானது இப்போ எடுத்து கட்டப்பட வேண்டும். కాబట్టి ఇప్పుడు దావీదు ఆ యొక్క నిర్ణయించుకున్న పడిపోయిన ఆ గుడారాన్ని మరలా తిరిగి దాన్ని కట్టాలి. ஓகே, இப்போ இந்த ஆலயத்தை தேவன் நீ கட்ட முடியாது, உன் மகன் கட்டுவான் என்று ஆண்டவர் கூட அவனுக்கு நாத்தான் மூலம் சொல்லுகிறார். కాబట్టి దేవుడు కూడా ప్రవక్త అయిన నాతాను ద్వారా నీవు ఈ మందిరం నువ్వు కట్టలేవు, నీ సంతతిలో వచ్చి నీ కుమారుడు ఈ మందిరాన్ని కడతాడని దేవుడే సెలవిచ్చాడు. இப்போ இங்கேதான் ஒரு விஷயத்தை நான் கவனிக்க வேண்டும். இந்த டெம்பிள் ப்ராஜெக்ட் சாலமோனுக்கு மாற்றப்படுகிறது. కాబట్టి మనం ఇక్కడ ఒక సంగతి గమనించాలి, ఈ మందిరం కట్టే ఈ యొక్క ప్రణాళిక సొలొమోనుకు మార్చబడి ఉంటున్నది. இப்போ சாலமோன் தேவாலயத்தை அவனுடைய ஆட்சியிலே தேவாலயத்தை 7 வருஷம் அதை கட்டுகிறான். కాబట్టి సొలొమోను తన యొక్క పరిపాలనలో దేవుని మందిరమును 7 సంవత్సరాలు కట్టుతున్నాడు. கவனமாய் கவனிக்க வேண்டும். இப்போ சாலமோன் ரொம்ப ஞானமுள்ள ஒரு மனிதன். మన జాగ్రత్తగా గమనించాలి, ఇప్పుడు సొలొమోను జ్ఞానం కలిగిన ఒక మనుషుడై ఉంటున్నాడు. இப்போ சாலமோன் அந்த தேவாலயத்தை கட்டும் போது பாருங்க, சாலமோனுடைய பிளான் படி அந்த ஆலயம் கட்டப்படவில்லை. చూడండి, సొలొమోను ఆ మందిరమును దేవాలయం కట్టుచుండగా సొలొమోను యొక్క ప్రణాళిక ప్లాన్ ప్రకారం అది కట్టబడలేదు. இப்போ இந்த ஆலயம் கட்டுவதற்கு ஏற்கனவே தாவீது அந்த பிளான் அவுட் அவன் கொடுக்கிறான். அதே போல அதுக்கான பொன் பொருள் தங்கம் வைடூரியம் இது எல்லாமே இரும்பு வெள்ளி என்னவெல்லாம் வஸ்துக்கள் இருக்கிறதோ அதையெல்லாம் ఇష్టமான அளவுக்கு సేకరించి வைக்கிறான். కాబట్టి దావీదు ఆ యొక్క దేవుని మందిరం కట్టబట్టుకు ఒక ప్లాన్ అవుట్ మాత్రమే కాకుండా అక్కడ కావాల్సిన వెండి, బంగారము, వెలగల రాళ్ళు, ముత్యములు, రత్నములతో కూడా సమస్త ఇనుమును, ఇత్తడిని సమకూర్చి సిద్ధపరిచి ఉంచాడు. இப்போ இவ்விதமான நிலையிலே சவகரித்து வைத்த அத்தனை பொருள்களையும் வைத்து இப்போ சாலமோன் அந்த ஆலயத்தை కట్టుகிறான் என்பதை நாம் பார்க்கிறோம். కాబట్టి ఇలాగూ సేకరించబడిన అమూల్యమైన విలువైన ఆ సామాగ్రితో
సొలొమోను దేవుని యొక్క ఆలయమును మందిరాన్ని కట్టుచుంటున్నాడు. இப்ப சாலமோன் ஆலயத்தை கட்டும்போது அங்க ஒரு வார்த்தை இருக்கிறது, ஒலி சத்தம் கேட்க கூடாத அளவுக்கு அவ்வளவு தூரத்திலே அந்த கற்களை அவன் கொத்து பண்ணி கரெக்டா செய்து அவன் அனுப்பி பிறகு அந்த பில்டிங்கை கட்டுகிறான். కాబట్టి సొలొమోను ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో కట్టుతూ ఉంటుండగా అక్కడ ఆ యొక్క సుత్తితో కానీ ఉలితో కానీ చెక్కబడిన శబ్దము రాకుండా దూరముగా వాటి రాళ్ళని సిద్ధపరిచి అవి తీసుకొని వచ్చి ఇక్కడ అమర్చుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இப்ப சாலமோன் கட்டின சமயத்தில் அந்த கற்கள் ரொம்ப பெரிய பெரிய கற்கள், ஏறக்குறைய 10 அடி நீளம் 3 அடி அகலத்துக்கெல்லாம் கற்கள் இருக்கிறதாக சொல்லுகிறார்கள். కాబట్టి చరిత్రకారులు చెబుతున్నారు సొలొమోను కట్టిన దేవాలయం యొక్క రాళ్ళు ఆ యొక్క 3 అడుగుల ఆ యొక్క వెడల్పు 10 అడుగుల పొడవుతో కూడిన రాళ్ళు ఉన్నవని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. இவ்வளவு பெரிய கற்களை அவன் ஒலி சத்தம் கேட்கக்கூடாத தூரத்திலே செய்து அங்கிருந்து இதை கொண்டு வந்து இந்த ஃபிட் பண்ணும் போது கரெக்டா அந்த பில்டிங் அமைகிறது. కాబట్టి ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఆ యొక్క ఉలి లేక చుట్టూ కొట్టబడిన శబ్దం రాకుండా దూరముగా వాటిని సిద్ధపరిచి తీసుకొని వచ్చి మందిరం కట్టబడుతూ ఉంటున్నది. இப்ப 7 இயர்ஸ்ல இந்த மந்திரம், இந்த ஆலயம் கட்டப்பட்டது. కాబట్టి 7 సంవత్సరంలో ఈ మందిరము కట్టబడుతూ ఉంటున్నది. பிரியமானவரே, இப்ப 2 விஷயத்தை நாம் இங்கே கவனிக்க வேண்டும். ప్రియులారా, 2 సంగతులు మనం ఇక్కడ గమనించాలి. முதலாவது, சாலமோன் இந்த ஆலயத்தை தாவீதுக்காக கட்டுகிறான். தாவீதுக்கு கொடுத்த வாக்குத்தத்தம், அவனுடைய மனபாரம். இப்ப தாவீதின் கூடாரத்தை அது மாற்றி இப்ப கட்டடமாக அது கட்டப்படுகிறது. ప్రియులారా, 2 సంగతులు గమనించాలి. మొదటిది, ఇక్కడ సొలొమోను దావీదు యొక్క ప్రణాళిక చొప్పున దావీదు సిద్ధపరిచినట్లుగా ఈ యొక్క మందిరాన్ని ఆ యొక్క ఆలయంలో కట్టుతూ ఉంటున్నాడు. முதல் பகுதியிலே பார்க்கும்போது இது சாலமோனுடைய பிளான் கிடையாது, இது தாவீதோட பிளான். మొదటిగా మనం గమనించినప్పుడు ఇది సొలొమోను యొక్క ప్రణాళిక కాదు, ఇది దావీదుకి ఇవ్వబడిన ప్రణాళిక అని చూస్తూ ఉంటున్నాము. இப்போ சாலமோன் அந்த ஆலயத்தை கட்டுவதற்கு எந்த பிரயாசமும் அவன் படவில்லை. ఇప్పుడు సొలొమోను ఆ యొక్క దేవాలయం కట్టుటకు ఏ యొక్క ప్రయాసములు కూడా తీసుకొనలేదు. எல்லா பொண்ணு பொருள்கள், அதனுடைய விலையேறப்பெற்ற கற்கள், ஈவன் பிளான் அவுட் முதற்கொண்டு தாவீது சேகரித்து கொடுத்த ஒரு பொருளால் சாலமோன் அதை கட்டினான் என்று நாம் அறிய வேண்டும். కాబట్టి ఆ యొక్క దావీదు బంగారు, వెండి, వెలగల రాళ్ళు, ఇనుము, ఇతర సమస్తమైన వాటిను సేకరించి సిద్ధపరిచి సొలొమోను చేతికి అప్పగించగా సొలొమోను ఆ యొక్క దేవాలయంను కట్టుతూ ఉంటున్నాడు. அது மாத்திரமல்ல, அந்த ஆலயத்தை கட்டி முடித்து டெடிகேஷன் நடத்தும் போது அங்கே ஒரு பாடல் பாடப்படும். అంత మాత్రం కాదు, ఆ దేవుని మందిరం లేక దేవుని ఆలయము కట్టబడి ముగించిన తరువాత ఆ ప్రారంభోత్సవమున ఒక కీర్తన వారు అక్కడ పాడుతూ ఉంటున్నారు. அந்த துதி பாடல், அது கூட அந்த டெடிகேஷன் சாங் கூட தாவீதால் எழுதப்பட்ட பாடலைத்தான் அங்கே பாடினார்கள். కాబట్టి ఆ యొక్క స్తుతి కీర్తన ఆ సమయంలో వారు పాడిన ఆ స్తుతి కీర్తన కూడా అది దావీదు చేత రాయబడిన ఒక స్తుతి కీర్తనగా మనం చూస్తూ ఉంటున్నాము. அந்த சங்கீதம் தான் 30வது சங்கீதம். ఆ కీర్తనే 30వ కీర్తనగా చూస్తూ ఉంటున్నాము. நான் வாசிக்கிற 30வது சங்கீதம் சாலமோன் அந்த டெடிகேஷன் சமயத்திலே பாடின அந்த பாடல் தாவீதால் ஏற்றப்பட்ட ஒரு பாடலாகும். కాబట్టి మనం ఆ 30వ కీర్తన ఆ సొలొమోను పాడిన కీర్తన అది దావీదు చేత రచించబడిన ఒక కీర్తనగా మనం చూడగలుగుతుంటున్నాము. பாருங்க, அந்த டெடிகேஷன் சமயத்திலே அப்ப ஆலயமே கிடையாது, ஆனால் டெடிகேட் பண்ணக்கூடிய நேரத்தில் பாடக்கூடிய பாடலை கூட தாவீது எழுதி வைத்துதான் அவன் கடந்து செய்தான். చూడండి, అప్పటికి మందిరము దేవాలయం కట్టబడలేదు, కానీ ఆ కట్టిన తర్వాత పాడగలిగిన కీర్తన కూడా దావీదు ముందుగానే పాడి దాన్ని లిఖించి ఆయన వెళ్ళిపోయాడు. ஓகே beloved, இப்போ நம்ம இங்கே ஒரு கருத்தை அறிய வேண்டும். ఇక్కడ మనం ఒక సంగతిని మనం తెలుసుకోవాలి. இப்போ சாலமோன் தேவாலயத்தை கட்டுவதற்கு அவன் எந்த விதமான பொருளை வைத்து அவன் சொந்த சம்பாத்தியத்திலே அதை கட்டவில்லை, தன் தகப்பன் கொடுத்த சம்பாத்தியத்திலே தான் அந்த ஆலயத்தை கட்டி முடித்தான்.
ఇప్పుడు సొలొమోను ఆ దేవుని ఆలయము లేక మందిరం కట్టుతున్నప్పుడు తన సొంత ప్రయత్నాలు, సొంత యొక్క ఆస్తులు కాకుండా దావీదు ఏమైతే నిల్వ చేసి అప్పగించాడో వాటితో కట్టి ముగిస్తున్నాడు. பிரதர், இதே போல நீங்களும் நானும் தேவனுடைய திட்டத்தை, ஒரு ப்ராஜெக்டை நாம் பண்ணும்போது கடவுள் எல்லா அதற்கு ஊடே அதற்கான எல்லா தேவைகளையும் கொடுத்தே நம்மை செய்ய வைக்கிறார். ప్రియులారా, అలాగనే మనము కూడా దేవుని యొక్క కార్యాలు మనం చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించి ఆ ప్రణాళికను నెరవేర్చుటకు మన చేతికి అప్పగిస్తుంటున్నాడు. இப்போ தேவனுடைய இப்ப நம்ம ஊழியம் செய்யறோம் என்று சொன்னால் இந்த ஊழியத்தினுடைய சகல தேவைகளையும் சிறிதும் பெரிதுமான சகலமும் ஏற்கனவே தேவன் நமக்கு ஆயத்தப்படுத்தி வைத்த பின்புதான் அதை வைத்து ஊழியத்தை செய்ய தேவன் ஒரு மனிதனை தெரிந்து கொள்கிறார். ప్రియులారా, ఇప్పుడు కూడా మనము సేవ లేక పరిచర్యను కొనసాగిస్తున్నామంటే ఆ పరిచర్యకు కావలసిన సమస్తమును సకలమును ఆయన ముందుగానే సిద్ధపరిచి అన్నిటిని ఉంచి ఆ తదుపరి ఆ పరిచర్య చేతికి మన చేతికి ఆయన అప్పగిస్తున్నాడు. మనం ఆ தேவனுடைய సేవ திருச்சபையை చేస్తున్నాము. கட்டுவதற்கு தேவன் ஏற்கனவே ஆயத்தங்களை செய்து வைத்து நம்மிடத்தில் அதை கொடுத்துதான் திருச்சபையை கட்டும்படி அவர் சொல்லுகிறார். దేవుని యొక్క సంఘము కట్టుటకు ఆయన సమస్తమును సిద్ధపరిచి అనుగ్రహించి ఆ తదుపరి సంఘము కట్టుటకు మన చేతికి అప్పగిస్తూ ఉంటున్నాడు. இப்போ நாம் எந்த பிரயாசம் பட வேண்டாம், நம்ம அங்கலாய்க்க வேண்டிய அவசியம் இல்லை. మనము ఏ ప్రయాస పడవలసిన లేక మనం ఏదో బాధపడి కావాల్సిన అవసరాలు లేవు. இது நம்முடைய ப்ராஜெக்ட் இல்ல, தேவனுடைய ப்ராஜெக்ட். அதை நம்ம செய்வதற்கு தகுதி மாத்திரம் நம்ம டெடிகேஷன் இருந்தாலே போதுமானது. ఇది మన యొక్క ప్రాజెక్ట్ కాదు, ఇది దేవుడి యొక్క ప్రాజెక్ట్. దీన్ని చేయటానికి మనకు సమర్పణ ఉంటే మాత్రమే చాలు. சலமோனை போல தகப்பனுடைய வாஞ்சையை நிறைவேற்றக்கூடிய அந்த எண்ணம் நமக்கு இருந்தால் போதும். God will provide everything to build his church. సొలొమోను ఎలాగూ తన యొక్క తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాడు, అలాగనే దేవుడు మనకు అప్పగించిన వాటిని చేయటానికి ఆయన సంపూర్ణముగా సమర్పించుకొని ఆ చిత్తం జరిగిస్తే మాత్రమే చాలు. இப்போ ரெண்டாவது விஷயத்தை நான் சொல்ல போவேன். ఇప్పుడు రెండవ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. இப்போ சாலமோன் அந்த வீட்டை கட்டும்போது, அந்த ஆலயத்தை கட்டும்போது அந்த அந்த கட்டுமான பணியினுடைய ஒளி சத்தம் கேட்கக்கூடாத தூரத்திலே தான் அது ஆயத்தம் செய்யப்பட்டது. ముందుగా చెప్పాను, అక్కడ సొలొమోను ఆ యొక్క దేవాలయము మందిరము నిర్మించిన సమయంలో ఆ రాళ్ళు ఆ యొక్క శబ్దము ఉలి సుత్తి శబ్దం జరగకుండా దూర ప్రాంతంలో అది చేసి తీసుకొని వచ్చాడని చెప్పాను. இந்த கட்டடத்தை கட்டக்கூடிய பொருள்கள், செய்யக்கூடிய அந்த கொத்துப்பணிகள், ஈவன் அந்த கற்கள் கூட ரொம்ப தூரத்திலே அது செய்யப்பட்டு சத்தம் கேட்கக்கூடாத தூரத்தில் செய்து அங்கிருந்து கொண்டு வரப்பட்டு இந்த ஆலயம் கட்டப்பட்டது. కాబట్టి ఈ ఆలయం కట్టే ఆ సందర్భంలో ఆ పనివారైతేమి అక్కడ ఆ చేస్తున్న ఆ యొక్క మేస్త్రులు అయితేమి వాళ్ళందరూ కూడా దూరమున ఆ రాళ్ళను సిద్ధపరిచి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ మందిరం నిర్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. தேம்பே பிளவர் பரலோகத்திலே நமக்கென்று ஒரு இடம் அங்கே ஆயத்தமாக்கப்படுகிறது. ప్రియులారా, మన కొరకని పరలోకంలో ఒక స్థలము సిద్ధపరచబడుతూ ఉంటుంది. இப்ப இந்த ஆலயம் மேலே அங்கே ஆயத்தமாக்கப்படக்கூடிய அந்த கட்டடமானது அங்கே கட்டப்படுவதற்கு ஏற்ற நிலையில் அங்கு எந்த ஒலி சத்தம் அங்கே இல்லாதபடி ரொம்ப தூரமாகிய இந்த பூமியிலிருந்து ஆயத்தமாக்கப்பட்டு அங்கே கட்டப்படுகிறதை நாம் அறிய வேண்டும். ప్రియులారా, మనం ఒక సంగతిని గమనించాలి. అక్కడ పరలోకములో కట్టబడుచుంటున్న ఆ యొక్క మందిరము లేక సంఘము ఇక్కడ దూరంగా ఉంటున్న ఈ భూమి మీద వాటన్నిటిని సిద్ధపరిచి అక్కడ తీసుకువెళ్ళి కట్టబడుతున్నట్లుగా మనం గమనించాలి. இப்போ பரலோகத்திலே அங்கே அந்த ஆலயம் அல்லது அந்த தேவனுடைய நாம் வசிக்கக்கூடிய கட்டடமானது அங்கே கட்டப்படுகிறது. அதனுடைய சத்தம் இங்கேதான் கேட்கிறது, பூமியிலே கேட்கிறது ஒழிய அங்கே கேட்பது இல்லை. కాబట్టి దేవుని యొక్క పరలోకములో దేవుని యొక్క నివాసం లేక దేవుని యొక్క మందిరం కట్టబడుతుందంటే అక్కడ ఆ స్వర శబ్దాలు వినపడటం లేదు. ఇక్కడ భూమి మీదనే ఆ యొక్క శబ్దాలతో సిద్ధపరిచి అక్కడ దాన్ని కట్టబడుతూ ఉంటున్నది. இப்போ இந்த கட்டடத்துக்கு, தேவனுடைய கட்டடம் பரலோகத்திலே கட்டப்படுவதற்கு இருக்கக்கூடிய கற்கள் எங்கே இருந்து எடுக்கப்படுகிறது? இந்த பூமியிலிருந்து தான் எடுக்கப்படுகிறது.
కాబట్టి పరలోకములో కట్టబడుచుంటున్న ఆ కట్టడముకు రాళ్ళు ఎక్కడి నుండి తీయబడుతున్నవి? భూమి మీదనే సిద్ధపరిచి తీసుకువెళ్తున్నాం. நான் உங்களுக்கு ஒரு கருத்தை சொல்லுகிறேன். நம்ம 1 பேதுருவினுடைய புஸ்தகம் 2ஆம் அதிகாரத்துக்கு நாம் வரலாம். మరి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాము. இப்ப 2ஆம் அந்த அந்த அதிகாரத்திலே நான் பார்க்கும் 4லிருந்து அதாவது 5ஆம் வாக்கியத்தை நான் வாசிப்போம். ஜீவனுள்ள கற்களைப் போல ஆவிக்கேற்ற மாளிகையாக இயேசு கிறிஸ்துவின் மூலமாய் தேவனுக்கு பிரியமான ஆவிக்கேற்ற பலிகளை செலுத்தும்படிக்கு பரிசுத்த ஆசாரிய கூட்டமாக கட்டப்பட்டு வருகிறீர்கள். 5వ వచనం అనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. 5వ వచనం చదువుతున్నాను. యేసు క్రీస్తు దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. பிரியமானது, இந்த ஆவிக்கேற்ற மாளிகைக்கு ஜீவ கற்கள் தேவைப்படுகிறது. அந்த ஜீவ கற்கள் நீங்களும் நானுமா இருக்கிறோம் என்பதை நாம் அறிய வேண்டும். కాబట్టి ప్రియులారా, అక్కడ పరలోకంలో ఆత్మ సంబంధమైన మందిరం కట్టుటకు సజీవమైన రాళ్ళు అవసరమైనది. ఆ రాళ్ళు నీవు నేను మనమే అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. இந்த கற்கள் இங்கேதான் சீர்படுத்தப்படுகிறது. அது 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 ஒழுங்குபடுத்தப்பட்டு அங்கே பரலோகத்தில் கட்டப்படுகிறதை நாம் அறிய வேண்டும். ఈ రాళ్ళను ఇక్కడనే సరిచేయబడి చక్కదిద్దబడి ఆ తర్వాత పరలోకముకు తీసుకువెళ్ళి కట్టబడుతున్న సంగతే మనం మర్చిపోకూడదు. பிரியமானவரே, நீங்களும் நானும் ஜீவ கற்களா இருக்கிறோம். ஆலயத்தை தேவனுடைய மாளிகைக்கு கட்டப்படுவதற்கான கற்கள் நீங்களும் நானும். ప్రియులారా, నీవు నేను సజీవమైన రాళ్ళమై ఉంటున్నాము. పరలోకంలో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబట్టుకు నిన్ను మనమల్ని ఆయన చెక్కి తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. நம்முடைய நாம் தேவர் அவனுடைய ஆலயத்தை கட்டப்படும் கற்களாக ஆவோம் என்று சொன்னால், நாம் நடக்கிறபடி நாம் இருக்கிறபடி பாவத்தோடு அந்த கட்டடத்தை கட்ட முடியாது. ప్రియులారా, దేవుని ఆ యొక్క ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలంటే ఆ రాళ్ళు మనం చెక్కబడాలి, సరిచేయబడాలి. పాపముతోనే ఉంటే ఆ రాళ్ళను ఉపయోగించలేము. இப்போ அந்த கட்டடத்திலே நாம் கட்டப்படுவதற்கு இங்கே சுத்திகரிக்கப்பட வேண்டியது அவசியமா இருக்கிறது. కాబట్టి పరలోకములో ఆ యొక్క కట్టడము లేక మందిరము కట్టబడాలంటే ఇక్కడ మనకు శుద్ధీకరణ అవసరమై ఉంటున్నది. இப்போ அதுதான் நீதிமானுக்கு பூமியிலே சரிக்கட்டப்படும். కాబట్టి ఈ భూమి మీదనే నీతిమంతులు సరిచేయబడుదురు. தேவனுடைய பிள்ளைகளானால் தேவன் நம்மை சிட்சிப்பார். దేవుని పిల్లలము అయితే దేవుడు మనల్ని శిక్షిస్తుంటాడు. இங்கேயே நம்மை சரி பண்ணித்தான் அந்த கட்டடத்துக்கு நம்மை கட்டி எழுப்பப்படுவதற்கு தேவன் நம்மை கொண்டு போகிறார். కాబట్టి ఇక్కడ మనల్ని సరిచేసే అక్కడ మందిరము కట్టబట్టుకు మనం ఇక్కడ నుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఓకే, இப்போ ஒரு சின்ன ஒரு கேள்வி நான் கேட்கிறேன். కాబట్టి ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను. இப்போ பரலோகம் என்பது என்ன? అలాగైతే పరలోకము అనగా ఏమిటి? பரலோகம் என்பது என்ன? அது ஒரு பட்டணமா, அல்லது அது வேற ஒரு இடமா, அல்லது வேற ஒரு சேட்டலைட்டா, அல்லது என்ன ஒரு பூமி மூல அது ஒரு இடமா? என்ன என்ன பரலோகம் என்பது என்ன? పరలోకం అంటే ఏమిటి? అది ఒక చోట, ఒక శాటిలైటా, లేక భూమిలాగానే ఒక గోళమై ఉంటుందా? ఏమిటి పరలోకం అంటే? பிரியமானவரே, என்னை பொறுத்தவரை நான் சொல்லுகிறேன், பரலோகம் என்பது நீங்களும் நானும் தான். ప్రియులారా, నా మట్టుకు నేను ఇలా చెప్పగలను. పరలోకము అంటే నీవు నేనే. பரலோகம் நாம் தான் பரலோகம். விசுவாசிகள் தான் பரலோகம். தேவ பிள்ளைகள் தான் பரலோகம். మనమే పరలోకం అనగా దేవుని పిల్లలే పరలోకం. విశ్వాసులైన మనమే పరలోకము. அந்த பரலோகமானது கட்டப்படுகிறது. ஜீவ கற்களால் அது கட்டப்படுகிறது. ఆ పరలోకము సజీవమైన రాళ్ల చేత కట్టబడుతూ ఉంటుంది. இப்போ ஆலயத்திலே, சாலமோன் கட்டின ஆலயத்திலே தேவனுடைய பெட்டி அது சிங்காசனமாக அங்கே வைக்கப்பட்டிருந்தது. ఇప్పుడు సొలొమోను కట్టిన దేవాలయంలో అక్కడ మందసము సింహాసనం లాగా పెట్టబడి ఉంటున్నది. இப்போ அந்த ఆలయத்துக்கு அங்கே ஒரே ஒரு விளக்கு இருந்தது. அது அந்த குத்து விளக்கு, அது வெளிச்சமா இருந்தது. కాబట్టి ఆలయమునకు ఒక దీపం ఉంటున్నది. ఆ దీపము వెలుగుగా ఉంటున్నది.
பிரியமானவர், இங்கே எங்கே 2-3 பேர் சேர்ந்து என் நாமத்திலே கூடுகிறீர்களோ அவர்கள் மத்தியிலே வாசம் செய்வேன் என்று இயேசு கிறிஸ்து கூறியிருக்கிறார். ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామములు చేరి ఉంటారో వారి మధ్యలో నేను కూడా ఉంటానని మన ప్రభువు చెప్పాడు. நாம் வெளிப்படுத்தின விசேஷத்தை வாசிக்கும் போது அங்கே பரலோகத்திலே வெளிச்சம் இல்லை, சூரியன் அங்கே இல்லை. అక్కడ ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం, పరలోకములో ఇక సూర్యుడైను చంద్రుడైను లేవు. அங்கே தேவனுடைய சிங்காசனம் இருக்கிறது. అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటున్నది. அங்கே தேவனே அதற்கு வெளிச்சமாய் இருக்கிறார். అక్కడ దేవుడే అక్కడ వెలుగై ఉంటున్నాడు. பிரியமானவரே, அந்த பரலோகம் ஜீவ கற்களால் கட்டப்பட்டதா இருக்கிறது. ప్రియులారా, ఆ పరలోకము సజీవమైన రాళ్ల చేత కట్టబడుచుంటున్నది. அந்த ஜீவ கற்கள் இயேசு கிறிஸ்துவை விசுவாசித்த தேவனை பின்பற்றின நீங்களும் நானுமே. ఆ సజీవమైన రాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్న నీవు నేను మాత్రమే. அந்த மாளிகையிலே தேவன் சிங்காசனம் தேவனுடைய சிங்காசனம் அங்கே இருக்கிறது. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంటున్నది. அந்த மாளிகையிலே வெளிச்சம் சூரியன் அல்ல, பட் தேவனே அதுக்கு வெளிச்சமா இருக்கிறார். ఆ శృంగార నగరములో ఆ యొక్క వెలుగు సూర్యుడు కాదు, ప్రభువే అక్కడ వెలుగై ఉంటున్నాడు. பிரியமானவரே, பாருங்க, அப்போ அந்த மாளிகை தேவனுடைய கட்டடம் அல்லது தேவனுடைய மாளிகை அல்லது தேவ ஆலயம் என்று சொல்லுவது நீங்களும் நானுமே தவிர, அந்த பரலோகம் என்று சொல்லுவது நீங்களும் நானுமே தவிர, அது வேற எங்கேயோ இருந்து இறங்கி வருவதோ அல்லது வேற எங்கேயோ ஸ்தாபிக்கப்பட்ட ஒரு கண்ட்ரியோ ஒரு நாடோ அல்ல. ప్రియులారా, పరలోకం అనేది ఎక్కడో ఎవరో కాదు, నీవు నేను మనమే ఇక్కడ ఆయన కొరకు సిద్ధపరచబడి పరలోకముకు అక్కడ వెళ్తుంటాము. అదొక దేశమో అదొక రాష్ట్రమో కాదు, నీవు నేనే పరలోకము అని ఇక్కడ సిద్ధపరచబడి అక్కడికి వెళ్తూ ఉంటున్నాము. ஓகே, இப்போ ஒரு 2 வசனத்தை நான் உங்களுக்கு காண்பிக்கலாம். அதாவது ஏசாயாவின் புஸ்தகம் வாங்க ஏசாயாவின் புத்தகத்துக்கு நம்ம எல்லாம் கடந்து வரலாம். 2 వాక్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటగా యెషయా గ్రంథంలోనికి మనం వస్తాము. ஏசாயா 16:5 వాక్యத்தை நான் வாசிக்க கேட்கிறேன். యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము చదవగా మనం విందాము. 16:5 வாசிக்க பிரதர், முடிக்கலாம். கிருபையினாலே కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్య సంపన్న దాని మీద కూర్చుండి తీర్పు తీర్చున్నప్పుడు కలడు. దావీదు గుడారములో ఆశ్రయుడైన பிரியரே, கிருபையினாலே சிங்காசனம் ஸ்தாபிக்கப்படும். Grace of throne will be established. కృప వలన సింహాసనము స్థాపింపబడును. இங்க இது கிரேஸ் ஆஃப் த்ரோன், கிருபையின் சிங்காசனம். ఇప్పుడు కృపా సింహాసనము. ஓகே, அடுத்து இதுக்கான விளக்கங்கள் இருக்கு, நான் பின்னாடி சொல்றேன். நியாயம் விசாரித்து துரிதமாய் நீதி செய்கிற ஒருவர் அதில் தாவீதின் கூடாரத்திலே நீதி நியாயாதிபதியாய் உண்மையோடு வீற்றிருப்பார். అక్కడ తీర్పు తీర్చునప్పుడు కలడు, దావీదు గుడారంలో ఆశ్రయుడై న్యాయం విచారించి న్యాయము జరిగించుటకై సేవరించును. பிரியமானவரே, இந்த தாவீதின் கூடாரத்திலே நீதி நியாயமாய் விசாரிக்கிற ஒருவர் எதிலே வீற்றிருப்பார்? ప్రియమైన వారు, దావీదు గుడారములో అక్కడ న్యాయమును విచారించుటకు న్యాయం జరిగించుటకు ఎవరు అక్కడ కూర్చొని ఉంటాడు? அங்கே கிருபையின் சிங்காசனத்தின் மேல் வீற்றிருப்பார். అక్కడ కృపా సింహాసనం పైన కూర్చొని ఉంటాడు. இப்ப இந்த கிருபையின் சிங்காசனம் அந்த உடன்படிக்கை பெட்டி என்பதை நாம் அறிவோம். ఇప్పుడు ఈ కృపా సింహాసనము దేవుని యొక్క మందసము అని మనము తెలుసుకోగలము. இப்போ இந்த தேவனுடைய பெட்டி கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே என்பதை நாம் அறியலாம். ఈ యొక్క మందసము ప్రభువైన యేసుక్రీస్తే అని చెప్పి మనము తెలుసుకోగలము. ஏன்னு கேட்டால் அந்த பெட்டி சீத்தி மரத்தால் செய்யப்பட்டு பொன்தகட்டால் அது மூடப்பட்டு இருக்கிறது. అది ఆ యొక్క మందసము తుమ్మకర్రతో చేయబడి బంగారం చేత పొదిగింపబడి ఉంటున్నది. அதாவது அழிவுக்குரிய தன்மையிலையும் அழிவில்லாத தன்மையிலையும், அழிவுக்குரிய தன்மை அந்த மரம்,
அழியா தன்மை பொண்ணு. இது 2ஆல் செய்யப்பட்டதுதான் அந்த கிருபாசனம். ఆ కృపాసనము నశించిపోయేది ఆ యొక్క తుంబకర్ర, నశించినది బంగారము. ఈ రెండిటితో కలిపి చేయబడినదే దేవుని యొక్క మందస్సు మనం చూస్తూ ఉంటున్నాము. இப்ப இந்த பெட்டி, இந்த கிருபாசனமானது இது இயேசு கிறிஸ்துக்கு ஒப்பனையா இருப்பதை நாம் அறியலாம். ఈ మందస్సము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనం తెలుసుకొనగలము. இயேசு கிறிஸ்து இந்த பூமியிலே வரும்போது அழிவுக்குரிய தன்மையிலே மாம்சத்திலே அவர் வெளிப்பட்டார். அதே சமயத்தில் அழியா தன்மை, தெய்வீக தன்மையோட இருந்தார். కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన నశించి లేక కుళ్ళిపోయే శరీరముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే సమయంలో నశించినది ఆ యొక్క సజీవమైన ఆయనగా లేపబడిన వారుగా చూస్తూ ఉంటున్నాము. கவனிக்க வேண்டும், இந்த கூடாரமான தாவீதின் கூடாரத்திலே அல்லது தேவ ஆலயத்திலே கிருபையின் சிங்காசனம் அங்கே இருந்தது. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. దావీదు గుడారములో అక్కడ కృపా సింహాసనం అక్కడ ఉంటున్నది. இப்ப இந்த சிங்காசனம் இயேசு கிறிஸ்துக்கு ஒப்பனையா இருக்கிறது. ఈ సింహాసనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంటున్నది. இப்ப இந்த கூடாரமானது பார்த்தீங்க சொன்னால் தேவனுடைய திருச்சபையாய், மாளிகையாய் காணப்படுகிறது. కాబట్టి గుడారం అనేది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క కట్టడముగా మనం చూడగలుగుతున్నాము. இந்த கட்டடத்திலே இருக்கிற அந்த சிங்காசனம் இயேசு கிறிஸ்துவாக இருக்கிறார். ఈ కట్టడములో ఉంటున్న ఆ యొక్క సింహాసనము ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. ஓகே, இப்ப இந்த திருச்சபையின் மத்தியிலே நாயகராய் இருப்பது அல்லது ராஜாவாக வீற்றிருப்பது கர்த்தராகிய இயேசு கிறிஸ்து என்பதை நாம் அறிகிறோம். కాబట్టి ఈ యొక్క ఆ యొక్క గుడారము అనగా సంఘములో అక్కడ ఉంటున్నది న్యాయకర్తగాను నడిపించేవాడుగా ఉంటున్నది ప్రభువైన యేసుక్రీస్తే అని మనం చూడగలుగుతున్నాము. இப்ப இந்த திருச்சபை என்று சொல்ல, இந்த கூடாரம் அல்லது திருச்சபை அல்லது மாளிகை என்று சொல்லுவது யார்? நீங்களும் நானும். కాబట్టి ఆ యొక్క సంఘము లేక గుడారము లేక మందిరము అని చెప్పబడుతున్నది ఎవరంటే నీవు నేనే. ஓகே, இப்போ இந்த நீங்களும் நானும் எவ்வாறு வருகிறோம்? నీవు నేను ఎలా ఉంటున్నాం లేక ఎలా వస్తుంటున్నాము? அதான் சுவிசேஷம். అదే సువార్త. அதான் சுவிசேஷம். அப்போஸ்தலர் 15:4 இதை குறித்து ஒரு பெரிய விளக்கம் அங்கே இருக்கிறது. 15ஆம் அதிகாரம் அப்போஸ்தலர் 15, 14 18 வரை வாசித்தோம் என்றால் இதுக்கான விளக்கம் அங்கே இருப்பதை பார்க்க முடியும். ప్రియమైన వారలారా, మనము అదే సువార్తను మనం అపోస్తలుల కార్యము 15వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఆ సంగతులు మనం అక్కడ వాటిని మనం చూడగలము. ஓகே, இந்த தாவீதின் கூடாரம் என்று சொல்லுவது பார்த்தீங்கன்னு சொன்னால் அது சுவிசேஷம் என்பதை தெளிவாக நாம் அறிய முடியும். అక్కడ మనం చదువుకున్నట్లయితే దావీదు యొక్క గుడారము అనేది సువార్త అన్న సంగతులు మనం అక్కడ తేటగా మనం చూడగలము. இப்போ சுவிசேஷத்தின் மூலமாய் நீங்களும் நானும் ஜீவ கற்களாக தேவனுடைய மாளிகையை கட்டி எழுப்பி வருகிறோம். కాబట్టి ఆ యొక్క సువార్త ద్వారా సజీవమైన రాళ్ళగా నీవు నేను మనము దేవుని యొక్క మందిరము లేక కట్టడము కట్టబడుతూ వస్తూ ఉంటున్నాము. பிரைஸ் தி லார்ட். பிரியமானவரே, விழுந்து போன அநேக ஊழியங்கள் சுவிசேஷத்தின் மூலமாய் கட்டப்பட வேண்டும். ప్రియులారా, పడిపోయిన అనేక యొక్క గుడారములు సువార్త ద్వారా కట్టబడుతూ ఉండాలి. அந்த 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 சுவிசேஷம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே என்பதை நாம் அறிய வேண்டும். ఆ సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తే అన్న సంగతిని మనం ఎరిగిన వారమై ఉండాలి. திருச்சபை கட்டப்பட வேண்டும், மாளிகை கட்டப்பட வேண்டும் என்று சொன்னால் சுவிசேஷத்தின் மூலமாகவே விசுவாசிகளால் கட்டப்பட முடியும். కాబట్టి సంఘము కట్టబడాలి, మందిరము కట్టబడాలంటే అది సువార్త ద్వారా, నీ ద్వారా నా ద్వారానే కట్టబడాలి. அதனால பிரியமா நான் முடிக்கிறேன். விழுந்து போன தாவீதின் கூடாரம் என்று சொல்லும் போது அது தேவனால் இன்றைக்கு கட்டப்படுகிற சுவிசேஷத்தால் கட்டப்படுகிற திருச்சபையே. பரலோகம் என்பது நீங்களும் நானுமே என்பதை மைண்ட் அளவிலே நாம் அறிய வேண்டாம். కాబట్టి పడిపోయిన దావీదు గుడారము కట్టబడుచునగా ఆ యొక్క మందిరము అనేది నీవు నేనే, పరలోకములో అనేది నీవు నేనే పరలోకమునకు వెళ్తున్నాము, అలా కట్టబడుతున్నాము అని చెప్పి మన మనసులో మనము గట్టిగా ముద్రించుకోవాలి.
இப்பேற்பட்ட ஒரு பொசிஷனை, ஒரு அந்தஸ்தை, ஒரு ஸ்டேட்டஸை நாம் பெற்றிருக்கிறோம் என்பது எத்தனை மகிழ்ச்சி. కాబట్టి ఇలాంటి ఒక అంతస్తును, ఇలాంటి ఒక స్థితిని మనం పొందాము అని తలంచుకున్నప్పుడు ఎంత సంతోషం మనలో ఉంటుంది. நீங்கள் நானும் ஒண்ணுமே இல்ல பிளவர். నీవు నేను ఏమీ లేదు సహోదరులారా. சாதாரண கரணமுடா இருக்கிற கற்கள் தான். సాధారణంగా మనము ఆ యొక్క సరిలేని ఒక రాళ్ళుగా ఉంటున్నాము. அந்த கல் அந்த சித்திரம் செய்யக்கூடிய அந்த பணியாளர் கையிலே இருக்க வேண்டும். కాబట్టి ఈ రాయి ఆ చిత్రకారుడై ఉంటున్న ఆయన చేతిలో ఈ రాయి ఉండాలి. பரலோகம் கட்டப்படுவதற்கு ஏற்றாற் போல நம்மை தேவன் வடிவமைப்பார். పరలోకానికి సిద్ధపడినట్లుగా దేవుడు మనం చెక్కి సరిచేస్తాడు. அந்த நிலையிலே நாம் ஒப்பு கொடுக்கலாம், தேவராஜ்யம் பெருகுவதாக. కాబట్టి అలాంటి స్థితిలో మనం దేవునికి సమర్పించుకుందాము. దేవుని రాజ్యము కట్టబడును గాక. தேவநாமம் மகிமைப்படுவதாக. థాంక్యూ. దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. జపం. వందనాలన్నా. తమిళనాడు నుంచి దేవుని సేవకు నాగేంద్ర రాజన్న గారికి వందనాలన్నా. చక్కని వర్తమానము, స్తోత్రం అన్న, చక్కని వర్తమానం అందించినాడన్న. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన నెమి అన్న గారికి కూడా వందనాలన్నా. వందనాలు. మందసం గురించి, శిఖరం గురించి, మహారాజు మహారాణి గురించి, సింహాసనం గురించి అన్న, ఎరుసలేం గురించి, మొరియా పట్టణం గురించి, చక్కగా సుక్కోతు గురించి కూడా, గుడారం గురించి అన్న చక్కని వర్తమానం ఇచ్చినాడు. అదే కాకుండా దావీదు అన్ని ఏర్పాటు చేసి సిద్ధపరచుట ద్వారా సొలొమోను మందిరం గుడారం కట్టినట్టుగా అన్న వివరించాడు. అంతేకాకుండా విశ్వాసులమైన మనదే పరలోకం. పరలోకం అంటే సజీవమైన రాళ్లతో కట్టబడి ఉన్నదని, ఆ రాళ్ళు అంటే మనమే, దేవుడు సిద్ధపరిచిన విశ్వాసులమైన మనమే అని చక్కని వర్తమానాన్ని ఇచ్చినాడన్న. అందును బట్టి అన్న కూడా మరొకసారి వందనాలు చెప్తున్నాను. చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న ముగింపు ప్రార్థన సార్ నా యేసుదాస్ అన్న, సిమెంట్ నగర్. వందనాలన్న, చేయండి ప్రార్థన, ముగింపు ప్రార్థన. అన్నా చేస్తున్నా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల దేవానికి స్తోత్రములు. ఉదయకాల వేళలో మా తండ్రి మీ దాసులను సిద్ధపరిచి గుడారం గురించి నాయన, మా తండ్రి పడిపోయిన గుడారాన్ని బాగు చేసినటువంటి దావీదు విషయంలో ఎన్నో విషయాలు తీసుకొని వచ్చారు నాయన తండ్రి. మా ప్రభువా, దావీదులో ఉన్నటువంటి గుణాలు, దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణాలు మా తండ్రి, మా ప్రభువా, మీరు నాయన తండ్రి దావీదులో నుండి అనేక విషయాలు మా తండ్రి తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. యెరూషలేం గురించి, మందిరం గురించి నాయన, గుడారాల గురించి, పందిరి గురించి నాయన ఈ దాసులను అనేక విషయాలు లేవనెత్తావు. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క తండ్రి స్థానిక సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తర్జుమా చేసినటువంటి మా తండ్రి మరి మా ప్రభువా అన్న గారిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. చేరువచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా మా తండ్రి, మా ప్రభువా, చక్కని మా తండ్రి మా సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో నాయన లోకంలోనికి వెళ్ళక ముందుకు మా తండ్రి మీ మాటలు విని మా తండ్రి ముందుకు సాగడానికి నీ కృప అనుగ్రహించమని, నాయన దీవెనల ఆశీర్వాదాలతో నింపుదురని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిర్వాహకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. నాయన నడిపించినటువంటి దినం శేఖర్ బాబాను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి అన్ని విషయాలలో మహిమ, ఘనత, ప్రభావమును నీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేసిన తిమోతేనకు మరియు యేసుదాస్ అన్నకు వందనాలన్నా. ఈ దినం 4453వ దినము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రారంభ ప్రార్థన చేసిన పేతురన్నకు, పాట పాడి దేవుని మయపరిచిన చంద్రయ్యన్నకు, పేతురన్నకు, అలాగే వాక్యం కొరకు ప్రార్థించిన బండి లూకన్నకు, ముఖ్యంగా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకొని వాక్యం అందించిన నాగేంద్ర అన్నకు, నేమి అన్నకు, మరియు ముగింపు ప్రార్థన చేసిన తిమోతి అన్నకు, సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ అన్నకు, ఇద్దరికి కూడా వందనాలు తెలుపుతున్నాను. నాకు ఈ దినాన
చూసుకోలేకపోయినాను. లేట్ అయినా కూడా దేవుడు చక్కగా ఈ అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బన్నబాస్ అన్నకు వందనాలు చెబుతూ ఈ సమయాన్ని బన్నబాస్ అన్నకు అందిస్తున్నాను.